నమస్తే వెల్కమ్ టు విత్తి న్యూస్. మేడ్చల్ జిల్లా ఫిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్, 13వ డివిజన్, 25వ డివిజన్, 26వ డివిజన్, 18వ డివిజన్, 3వ డివిజన్లలో సీసీ రోడ్ల నిర్మాణాలతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్లను, ప్రహరీ గోడ నిర్మాణ పనులను మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా 3వ డివిజన్లోని సాయిప్రియ కాలనీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ 1,60,00,000 వ్యయంతో ఈ కార్యక్రమాలను చేపట్టామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీలను, సీసీ రోడ్లను నిర్మిస్తున్నామని, పీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఈ పనులకు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ 9వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి నేను బచ్చారాజు ఈ అభివృద్ధిలో భాగంగా ఈ వార్డులో 44 లక్షలు పెట్టి ఒక రోడ్డు నిర్మించడం జరిగినది. ఆ ప్రారంభోత్సవానికి మన మంత్రి గారు ఇచ్చేశారు. ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. 44 లక్షలు పెట్టి రోడ్డు ఒకటి వేయించారు. ఇక్కడ దాని శంకుస్థాపనకు మన మంత్రి గారు ఇచ్చేశారు. అందరికి వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. మనము మన అభివృద్ధిలో భాగంగా ఈరోజు మన వార్డ్ 13లో అభివృద్ధి పనులను చేయించుకుంటున్నాము. అందులో భాగంగానే ఇంతకుముందు మనము ఒక 80 lakhs శాంక్షన్ చేయించుకొని సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎందుకంటే మాది అపార్ట్మెంట్స్ ఉన్న కల్చరు. సో దాంతోపాటు పబ్లిక్ మొబిలిటీ పెరుగుతుంది. అందుకు అనుగుణంగా మనము మౌలిక సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని డయా పెంచి వేయడం జరుగుతున్నది. ఇది ఒక 26 lakhs వర్క్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అలాగే వాటర్ లైన్స్ కూడా వేయడం జరిగింది. అలాగే స్ట్రీట్ లైట్స్ ఇప్పుడు మీరు రాత్రిపూట చూడాలి కానీ ఒక దీపావళి పండుగలాగా అనిపిస్తుంది. ప్రతి లైన్లో ఎక్కడ కూడా చీకటి అనేది లేకుండా స్ట్రీట్ లైట్స్ వేయించడం కూడా జరిగింది. సో చాలా పెద్ద లైట్స్ కూడా వేయించడం జరిగింది. సో ఇలాంటి ప్రతి అభివృద్ధి పనిని ప్రజలకు అందించాలి, అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతోనే మేము ముందుకు నడుస్తున్నాము. అలాగే మా మంత్రి గారు కూడా మాకు సహకరిస్తున్నారు. మంత్రి గారి సహకారంతో, మా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మేము ఈరోజు ఈ అభివృద్ధి పనులను అన్నీ చేసుకోవడం జరుగుతుంది. మేయర్ గారి సహకారంతో, డిప్యూటీ మేయర్ గారి సహకారంతో మేము ఈ అభివృద్ధి పనులని చేయించుకోవడం జరుగుతుందండి. సో మాకు సహకరిస్తున్న ప్రజలకు అందరికీ, మా వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము ఎప్పుడు అభివృద్ధికి ముందే ఉంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ మేము ముందుండి మీ సమస్యను తీర్చడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాను. ధన్యవాదం. బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. 26 lakhs బీటీ రోడ్, 74 lakhs బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా శాంక్షన్ చేయించుకున్నాము. అండర్ గ్రౌండ్ అయిన తర్వాత దాని బీటీ రోడ్ కూడా వేయడం జరుగుతున్నది. ఓకే. లిమిట్స్లో ఈ రోజున గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారు, గౌరవ మేయరు జక్కా వెంకరెడ్డి గారు, డిప్యూటీ మేయరు కుర్ర శివకుమార్ గౌడ్ గారు మరియు నా తోటి కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి గారు, కాలనీ సభ్యులు మరియు
ఈ అదర్ కాలనీకి సంబంధించిన 25th వార్డు సంబంధించిన సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మొట్టమొదటిసారిగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. మనం ఈరోజు సారు దాదాపు ఒక 9 ప్రోగ్రామ్స్లో పాల్గొంటాడు. అక్కడి నుంచి హరితహారం సాయిప్రియలో చేస్తాడు. దానిలో భాగంగా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గతంలో వేసింది కానీ ప్రాపర్గా లేక తర్వాత డ్యామేజ్ అయింది. అది ఒక 20 years బ్యాక్ వేసింది కాబట్టి దాన్ని రీమాడిఫికేషన్ చేయడానికి 14,50,000 రూపాయలు ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి తోడు ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ముందులో గల్లీకి వెళ్ళే ఉన్నది కూడా దీన్ని కనెక్ట్ చేస్తారు. ఇలా రోడ్ నెంబర్ 14,50,000 రూపాయల బడ్జెట్తో ఇది ఈరోజు మంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఒక 1 weekలో పనులు కూడా ప్రారంభమవుతాయి. ఇది అందుబాటులోకి వస్తుంది డ్రైనేజ్. ఇలా ప్రతి కార్యక్రమంలో మన పిజాది కూడా మన 25th వార్డులో కూడా పలు రోడ్స్ను డ్రైనేజ్ను అండర్ గ్రౌండ్ వాటర్ సప్లైని చాలా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇదొకటి చేయడం జరిగింది. ఇక ముందు కూడా పబ్లిక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన మున్సిపాలిటీ కానీ నాకు కానీ తీసుకొని వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ ఇక్కడ బాగా వచ్చేది. అసలు ఇళ్ళకి కూడా వాటర్ వచ్చినాయి పోయిన సంవత్సరం. ఈసారి పర్వాలేదు, చాలా ఇంప్రూవ్ అయిందండి. కాకపోతే ఇంకా కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తారని ఆశతోనే మేము ఎన్నుకున్నాము. మా నాయకుడిని మేము చాలా అందరం కష్టపడి ఎన్నుకున్నాము. కొంచెము మేయరు, డిప్యూటీ మేయరు మల్లారెడ్డి సపోర్టుతోని మాకు పనులు మంచిగానే అవుతున్నాయి. ఇంకా కూడా కావాలనుకుంటున్నాము. మాకు ఇంత మంచి పనులు చేస్తున్న మంత్రి మల్లారెడ్డి గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చేసినటువంటి మంత్రి మల్లారెడ్డి గారికి, మేయర్ జక్క వెంకటరెడ్డి గారికి, కుర్ర శివకుమార్ గౌడ్ గారికి, కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇట్లాంటి కార్యక్రమం ఏర్పడిందంటే మా కాలనీలో పండుగ వాతావరణం ఏర్పడింది. దీని ఆవిష్కరణ ప్రోగ్రాంలో ఈరోజు 38 లక్షల రూపాయలు వెచ్చించి ఆగమేఘాల మీద క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోడ్డును దీని ప్రధాన సమస్యగా పరిగణించి మేజర్ ఇష్యూగా పరిగణించి 38 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. దాన్ని హుటాహుటిన అదే స్పందనతోటి మేము 15 రోజుల లోపల దీన్ని కంప్లీట్ చేసి చూపెట్టాము. మరి కార్పొరేటర్ గారు దగ్గర నుండి ఈ రోడ్డు వేయించడం జరిగింది. అట్లే మహిళలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీంట్లో ఒక వెహికల్ కూడా, ఒక సైకిల్ కూడా పోవడానికి వచ్చేది కాదు, బురదమయమై ఉండేది. ఎప్పుడు మోకాళ్ళతో బురద, కంపుసు వాసన, ఇళ్లలోకి డ్రైనేజీ, రివర్స్ ఫ్లోటింగ్ ఉండేది. డ్రైనేజీ ప్లస్ సీసీ రోడ్డు ఏర్పాటు చేసాం. దీనికి గాను అందరికీ కృతజ్ఞతలు మీడియా పరంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు, మా పార్టీ సోదరులకు, మా కాలనీ వాసులకు, మా కాలనీ పెద్దలకు, సీనియర్లకు ఈరోజు కొత్తగా ఒక డ్రైనేజ్ లైన్ 26 lakhsతో శంకుస్థాపన ఫౌండేషన్ వేయించడం జరిగింది మంత్రి గారిచే. ఇంతకుముందు మా వార్డులో లాస్ట్ 1.5 yearలో మేము ఒక 80 లక్షల వర్క్ చేయగలిగినాం. అది మా గవర్నమెంట్ మంత్రి గారి చొరవతో, హెల్ప్తో, మేయర్ గారితో, డిప్యూటీ మేయర్ చొరవతో చేయడం జరిగింది. దీని తర్వాత ఈ అండర్ గ్రౌండ్ అయిన తర్వాత ఇంకా సబ్ రోడ్స్ ఒక 21 లక్షల డ్రైన్ లైన్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఒక 74 లక్షల బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇంకో అదనంగా ఇంకో 1 కోటి రూపాయలు, ఈ కాలనీ కాకుండా మాకు ఇంకో అదనంగా ఇంకో 2 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలో కూడా ఇంకో 1 కోటి రూపాయల శాంక్షన్ చేయించుకోగలిగినాం. దీని అన్నిటికీ ఈ విధంగా ప్రతి విషయంలో మాకు వెన్నుదండుతున్న మంత్రి గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ప్రతి ఒక్క సభ్యునికి, కాలనీవాసులకు అందరికీ ధన్యవాదాలు.
1,56 లక్షలతోటి రోడ్లు కానీ, సిసి రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ ప్రారంభించుకోవడం జరిగింది. ఏది ఏమైనా మా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మా కోఆప్షన్ మెంబర్స్ కానీ, మా కార్పొరేటర్స్ కానీ, మా సీనియర్ నాయకులు కానీ అందరం కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఏది ఏమైనా మన మున్సిపాలిటీలలో లాస్ట్ టైమే 200 కోట్లతోటి మా 10 మున్సిపాలిటీలో వర్క్ జరిగింది. ఇప్పుడు కూడా 300 కోట్లతోటి కూడా మా మేడ్చల్ నియోజకవర్గంలోనే 3 కార్పొరేషన్లలో 7 మున్సిపాలిటీలలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు పచ్చటి తెలంగాణ అనుకున్నాడు, ఆకుపచ్చటి తెలంగాణ కావాలన్నాడు. ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటి పచ్చటి తెలంగాణ కావాలనుకుంటే అదే మాదిరిగా మా మేడ్చల్ జిల్లాల ఇవాళ